గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 1వ తారీఖు వచ్చింది. మనం దెబ్బతింటే మనం చూసి అందరు నవ్వుతూ ఉంటారు. ఎలా నవ్వుతారంటే అప్పుడు దాకా మన పట్ల అతి వినయం నటించిన వాళ్ళు కూడా ఇక మనం బలహీన పడిపోయిన తర్వాత ఇంక వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఇంకా వాళ్ళు మనల్ని విమర్శించడం, దూషించడం, ద్వేషించడం, నీలో లోపాలు ఇవి ఇవి అని చెప్తూ ఉంటారు. అదే మళ్ళీ మన సక్సెస్ అవుతుంటే మన పక్కన చేరుతారు. నువ్వు తోపు మేస్త్రి, తురుము మేస్త్రి, నువ్వు గొప్పోడివి, అది ఇది అని మళ్ళీ పొగట్టడం మొదలు పెడతారు. ఇక్కడ ఎవరైనా సరే మీకు సపోర్ట్ చేస్తున్నాం అని అంటే గుడ్డిగా నమ్మద్దు. ఇది ఒక మనిషికి సపోర్ట్ అనేది ఏముండదు. ఇక్కడ మనిషితో మనిషికి అవసరం మాత్రమే. నీతో అవసరం వచ్చినప్పుడు నిన్ను పొగుడుతారు, నిన్ను ఆకాశానికి ఎత్తుతారు. నీతో అవసరం తీరిపోయి వాళ్ళకి వేరే చాట మళ్ళీ అవకాశం దొరికినప్పుడు నిన్ను విమర్శిస్తారు, దూషిస్తారు. అవతల మళ్ళీ వాళ్ళతో ఇలా సంబంధాలు చెడినప్పుడు మళ్ళీ నిన్ను మంచివాడిగా మళ్ళీ హెల్ప్ చేస్తారు. ఇక్కడ అవసరాలు మనిషికి మధ్యలో అవసరాలు తప్పనిచ్చి ఒకరి మీద ఒకరికి అభిమానం కానీ, ప్రేమ కానీ, ఇవి ద్వేషం కానీ ఇవి ఉండవు, శాశ్వతంగా ఉండవు. ద్వేషం ఎప్పుడు నువ్వు పచ్చబడితే నిన్ను ద్వేషిస్తారు వాళ్ళకన్నా బాగున్నప్పుడు. నీ మీద అభిమానం ఎప్పుడు నువ్వు అన్ని విధాలుగా దెబ్బతినిపోయి వాళ్ళకి నీతో అవసరం వచ్చినప్పుడు, వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఉపయోగించుకోవడానికి నీతో మంచిగా మాట్లాడతారు. అంటే నువ్వు సక్సెస్ అయినప్పుడు కావచ్చు, వాళ్ళకి నీతో అవసరమైనప్పుడు కావచ్చు, ఇలా మాట్లాడతారు. నువ్వు దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అంతకుముందు నీ మీద ఎంత ద్వేషం ఉందో అది మొత్తం వెళ్ళగక్కుతారు. అంటే మనిషి అనేవాడు, మనిషి ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతుంటుందండి. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినప్పుడు ఒకలాగా. ఇంతసేపు ఇదంతా ఎందుకు చెప్పండి సుత్తి, నిన్న ఒక మెకానిక్ నాకు కలిశాడు. ఇప్పుడు నన్ను తీసేపించడానికి ఒకరిని తయారు చేశారు, అతని మీద అసూయతో ఇంకొకరిని తయారు చేశారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే అక్కడ షాప్ తీసేసానో పోటీ పెట్టడానికి వాళ్ళిద్దరు అయిపోయారు. పోటీ పెట్టడానికి వీళ్ళకి అవకాశం లేక ఇప్పుడు నన్ను తీసేపించడానికి ఎవరినైతే పెట్టారో అతను ఇప్పుడు చెప్పిన మాట వినటం లేదు, అతను బాగా ముదిరింది, పని సరిగ్గా చేయట్లేదని విమర్శించారు. నాకు నవ్వు వచ్చి నేనేం చెప్పానంటే, ఇప్పుడు ఎవరు లేనప్పుడు నన్ను పొగిడారు, పని చేయించుకున్నారు. వేరే వాళ్ళు వచ్చి పెట్టిన తర్వాత నువ్వు లాభం లేదు, అతను రైట్ అన్నారు. అతను పని బిజీగా ఉండి మీ మాట విన్నప్పుడు మళ్ళీ నువ్వే బెస్ట్ అన్నారు. మళ్ళీ మూడో వ్యక్తిని తయారు చేసినప్పుడు మీరిద్దరు వేస్ట్, ఆ మూడో వ్యక్తి బెస్ట్ అన్నారు. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ పోటీ ఉన్నప్పుడు వీళ్ళతో వినయ విధేతలతో మాట్లాడతారు. ఈ మెకానికల్ కస్టమర్లతో వీళ్ళు వర్క్షాప్లో పోటీ ఎక్కువై చికాకు ఉన్నప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పడం కానీ, లేకపోతే ఇలా పని లేట్ ఇవ్వడం కానీ జరిగింది. దానికి అంటేనే వాళ్ళ మీద కక్ష కడతారు. అక్కడ సందర్భాన్ని బట్టి అనమాట. అప్పుడు మళ్ళీ పాతోడే మంచివాడు అంటారు, పాత వ్యక్తే మంచివాడు అంటారు. కానీ ఈ లోపల జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. ఇక్కడ వాళ్ళు పొగిడారనో లేకపోతే వాళ్ళు విమర్శించారనో కాదండి. ఏదైనా ఒక వ్యాపారం చేసినా, పని చేసినా మనకి నోట్లోకి వెళ్ళిపోతుంది లేదని ఆలోచన చేసుకొని చేయాలి. చాలామంది ఏం చేస్తుంటామంటే మన అవసరం వీళ్ళకు ఉంది, వీళ్ళు మనల్ని పొగుడుతున్నారు, మన టాలెంట్ అంటున్నారు, మన టాలెంట్ గుర్తించారు, మనం లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అని ఎదుటి వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. వాళ్ళేమో అవసరానికి మన దగ్గర పొగిడి పని చేసుకొని పోతారు. ఎదుటి వాళ్ళు బాగుండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన జీవితం సంకనాగిపోయిద్ది అనమాట. మన స్వార్థం మనకు ఉండాలి. దీపముండంలో ఇల్లు చక్కదిద్దుకోవాలి. గాలి తోలినప్పుడు తూర్పాలు పట్టాలి. కానీ మనం గాలి తోలినప్పుడు తూర్పాలు పట్టకుండా కూర్చొని గాలి లేనప్పుడు మనకి తూర్పాలు పట్టాలంటే దాంట్లో డస్ట్ వెళ్ళిపోదు. అలాగే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు సంపాదించుకోవాలండి. వాళ్ళు పొగిడారనో వీళ్ళు పొగిడారనో నువ్వు గొప్ప, నువ్వు అది ఇది అంటే అవన్నీ కాదు. నువ్వు ఎంత దేవుడు స్మరణ చేసినా, ఎంత భక్తిభావం ఉన్నా కానీ భక్తే, పేమెంటే. చాలామంది దైవనామ స్మరణలో ఉంటారు, కానీ వృత్తిపరంగా చాలా కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే ఇది బతుకు తెరువు, అది ఆధ్యాత్మికం. ఇక్కడ ఉండాలంటే, మనం ఉండాలంటే ఇది కరెక్ట్గా ఉండాలి. దేవుడు మనకు చూపించిన మార్గం కరెక్ట్గా ఉండాలి. అంతేగాని నీకు తెలిసిన పని తక్కువ రేటు చేసేస్తే ఆ తర్వాత నీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే బతుకు తెరువు. పోతా ఏం తెలుసుకోం, కానీ ఇక్కడ ఉన్నంతకాలం అవి అవసరం కావాలి. అలాగే ఇప్పుడు నాకు కూడా ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యాను, పేమెంట్ వస్తుందని చెప్పేరికి చాలామంది మళ్ళీ అబ్బా నువ్వు వర్క్షాప్ ఉంటే బాగుండు, ఇప్పుడు అవతల వాళ్ళు అలివి కావట్లేదు అంటే వీళ్ళకి పోటీ పెట్టడానికి లేదుగా. వాళ్ళకి పోటీ లేదు కదా. ఎప్పుడైతే మనం దొరికిపోయామో వాళ్ళకి పోటీ లేదు. ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురులో పోటీ పెట్టి పని జరుపుకుంటారు. ఇప్పుడు ఉంటే బాగుండు, వాళ్ళకి ముదిరింది, టెంకి ముదిరింది, అది ఇది అని ఇలాంటి మాటలు నాతో చెప్తుంటే నేను ఒక నవ్వు ఏం చెప్పానంటే, నేను ఇంక నా పని తీసేసాను, ఇంక అయిపోయింది, ఇంక నేను దాంట్లో తిరిగి రాను. ఎందుకంటే
దానివల్ల ఎంత నరకం పడ్డామో, ఎంత వేదన పడ్డామో, ఎంత అవమానాలు పడ్డామో, దాన్ని డెవలప్ చేయాలి ఇదిలో నేను ఉన్నత మొత్తం పోగొట్టుకున్నా. సీత ఊడిపోయి ముక్కుని పట్టుకుని ఊగిలాడుతూ ఉంటారు చూడు చాలామంది. అంటే ఒకసారి ఇటు, ఒకసారి అటు కథాకళి, కూచిపూడి ఆడించే మెకానిక్‌లని నమ్ముకొని, మనకిచ్చే కస్టమర్‌లని నమ్ముకొని, ఈళ్ళు శాశ్వతంగా మన దగ్గరికి వస్తారని అనే భ్రమతో వచ్చిన కాడికి ఎంతొచ్చినా చేశాము. ఎప్పుడు కూడా రేట్లు పెంచడానికి కూడా భయపడి, ఒక్కోసారి పెంచుకుంటే వ్యతిరేకత ఇస్తే మళ్ళీ తగ్గించుకొని ఇలా చేశాం. అయినప్పటికి కూడా గాలి వాటంగా వెళ్ళిపోతారు. అందువల్ల గాలి తోలినప్పుడు మనం కూడా తూర్పాలు ఎత్తుకొని గింజలు గోతాలకు ఎత్తుకోవాలి. అంతేగాని గాలి అంతా పోయేదాకా ఇంకా ఉందలే అంటే అన్నప్పుడల్లా గాలి తోలదు. అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వర్క్షాప్ పెట్టు, మళ్ళీ మేమంతా సపోర్ట్ చేస్తాం. వీళ్ళే కదా ఇంతకుముందు చెప్పి సపోర్ట్ చేస్తామని మన సపోర్ట్కి అమ్ముకునేటట్టు చేసింది అనేటువంటి మాటలు చదువుతుంటారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దండి. మనకి మంచిగా మాట్లాడుతుంటారు అతి వినయంగా. మీకు శత్రువునైనా నమ్మచ్చు కానీ నీతో మంచిగా తీగా మాట్లాడి రా పక్కన కూర్చో అని చెప్పి మనతో క్లోజ్గా మాట్లాడి మీ సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పేవాళ్ళే అసలైన శత్రువులు. ఎందుకంటే ఈ మాట అంటే చాలామంది కోపపడింది, కోపం వస్తుంది చాలామందికి. ఇప్పుడు మనం ఈ లైవ్లు పెట్టిన తర్వాత మేము చాలా పాఠాలు నేర్చుకున్నామండి. ఇల్లు ఖాళీగా ఉంటే ఇల్లు రెంట్కి ఇవ్వచ్చు కదా అని అడుగుతుంటారు. లేకపోతే రెంట్కి ఇవ్వకపోతే ఎవరికైనా అమ్మేయచ్చు కదా అంటారు. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎంతలా ప్రేమ మన మీద? అమ్మేస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవాలని వాళ్ళ ఆశ, లేకపోతే కమిషన్ వస్తుందని వాళ్ళ ఆశ. వాళ్ళ కమిషన్ కోసం మనకు మంచి కోరుతున్నట్టు చెప్తారు. నువ్వు కాదన్నావు అనుకో నీతో మాట్లాడు కూడా మాట్లాడు. అలాగే ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉందనుకో ప్రతి ఒక్కరు ప్రేమగా పలకరిస్తారు. ఎందుకు? మంచితనంగా మాట్లాడి వాళ్ళతో క్లోజ్ అయ్యి ఆ అమ్మాయిని ఇస్తే చేసుకునేదాకా ప్రేమగానే పలకరిస్తారు. చేసుకున్న తర్వాత సినిమా చూపిస్తారు. అంటే నీకు ప్రతి ఒక్కరు మోటివేట్ చేస్తుంటారు. నీ దగ్గర ఏది ఉందో, ఏది ఉంటే నువ్వు ఆనందంగా జీవిస్తావు అది లేకుండా చేయటం అనమాట. ఆస్తి ఉంటే అమ్ముకోమంటారు, లేకపోతే వాడుకోమంటారు. వాడుకుంటుంటే నీకేమని అంటారు. అంటే బాగా మనం ఇంట్లో ఉంటున్నాం అనుకో నీకేమని అంటారు. ఖాళీగా ఉంటే అమ్ముకోమంటారు. అదే రెంట్కి లేకపోతే రెంట్కి ఇచ్చి కదా అంటారు. ఇట్లా చాలా చాలా సలహాలు చెప్తారు. అంటే నీ అభిప్రాయం ఉండదు. ప్రతి ఒక్కరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని మురిసిపోకు. ఆ మంచితనం వెనక ఏం దాగుందో మరి, ఏ అవసరం ఉందో వాళ్ళకి ఆలోచన చేసుకోండి. ఎవరో మనకు మంచితనంగా మాట్లాడుతానంటే ఎవరికి ఎందుకు మేలు చేస్తారండి? కొన్ని రోజులు వెయిట్ చేయండి, కొన్ని రోజులు పరీక్ష పెట్టండి, వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. ఆడపిల్లలు పెళ్ళి చేసేటప్పుడు బ్రోకర్లు చెప్తారు, ఏమని చెప్తారంటే నా మాటేనండి, మంచి కుటుంబం ఇచ్చి చేయండి మీరు బాగుంటారంటారు. మనం ఏదైనా చెప్పినా వాళ్ళు మన మాట దోనేయరు. మనం 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 ఒకటి అడిగితే వాళ్ళు ఇంకో సంబంధం చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తే అక్కడ. ఇప్పుడు మార్కెట్లో సేల్ అయ్యేసరికి డిమాండ్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సేల్ కానీ సరికి గంట కడితే కమిషన్ ఎక్కువ ఇచ్చేది. సేల్ కానీ సరికి గంట కడితే కమిషన్ ఎక్కువ ఇచ్చేది. అందుకని వాళ్ళు మనకు ఏదైతే నచ్చదో దాని గురించి మనకు మోటివేషన్ చేస్తారు. అక్కడ ఆలోచన చేసుకోవచ్చు మనం. కానీ ఆ చెప్పేవాడు మాటలు కదా. ఆ చెప్పేవాడు ఇది కొనండి, ఈ వస్తువు కొనండి అంటే ఆ ప్రోడక్ట్ కరెక్ట్గా లేదని అర్థం. కరెక్ట్గా ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు పబ్లిసిటీ అంతలో గట్టిగా చేయాల్సిన అవసరం లేదు, తెలియపరుస్తారు అంతే. ఈ 4 రకాలని మీరు ఏది కావాలంటే చూసుకోమంటారు. ప్రెజర్ చేస్తున్నారంటే ఏరే వ్యక్తి మన మీద ప్రెజర్ చేస్తున్నారంటే అది మనకి ఇబ్బందే. అందువల్ల మీ మీద అంత అభిమానం ఎవరికి ఉండదు ఈ రోజుల్లో. ఇది కలియుగంలో ఉన్నాం మనం. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళే మోసపోతుంటారు. అంటే ఇక్కడ మంచి వాళ్ళు హత్య అవుతారేమో, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ తెలుసుకోవడం కష్టము. గుడ్డిగా నమ్మితే మటుకు మనం మటుకు మోసపోవడం కరెక్ట్. ఎందుకంటే అందరూ అలాగే ఎందుకుంటారు, అందరిని ఎందుకు అనుమానిస్తారు? ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు అయితే ఏం చెప్తారు, మీ ఇష్టం అయ్యా, మీ డబ్బు మీ ఇష్టం అంటారు. ఇప్పుడు నన్ను చాలామంది సలహాలు అడుగుతుంటారు. నేనేం చెప్తాను, డబ్బులు మీది కాబట్టి రిస్క్ కూడా మీరే తీసుకోండి. నేను సలహా చెప్పి నువ్వు నష్టపోతే రేపు ఎవరిని అంటావు, నన్ను అంటావు. అది బాగుపడితే నువ్వు అనవు, అది నా టాలెంట్ అంటావు. అందుకని ఉచిత సలహాలు ఎవరు చెప్పకూడదు. ఉచిత సలహాలు చెప్పి మన మీద ప్రెజర్ తీసుకొస్తానంటే నేను చెప్పినట్టు మీరు బాగుపడతారు, నేను చెప్పినట్టు మీరు బాగుపడతారంటే మనలో లేదో దురుద్దేశంతో వాళ్ళంతలో ప్రెజర్ చేస్తున్నట్టు లెక్క. నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి చాలామంది నా యూట్యూబ్ ఛానల్ అట్ట మార్చుకోండి మేము చెప్పినట్టు అని వాళ్ళు అంతలా నా కామెంట్లు పెడతా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో అదే కామెంట్లు అంటారు, ఏమంటారు దాన్ని, చాట్ చేస్తుంటారు. మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మా మాటేనండి, మీ మంచి కోసం, మీ కుటుంబం బాగు కోసం అంటారు. ఎవరు మంచో ఆలోచన చూసుకుంటే సరిపోయింది. వేరే వాళ్ళు మంచి ఎందుకు? ఎవరు బాధ వాళ్ళది, ఎవరు తిప్పలాలి, ఎవరి ద్వారా తెలియదు, ఎవరు ఆకలి వాళ్ళకి తెలియదు. ఇలా మనకి మంచి చేయడానికి ఏజెంట్లు వచ్చిన మనకు అప్పుడు అగ్రిగోల్డ్ ఏజెంట్లు చెప్పినట్టుగా చెప్తుంటారు. అది మంచిదని నిజమని నమ్మితే ఏమైంది, డబ్బులు పోయిన తర్వాత ఏమన్నారు, మేము కూడా పెట్టుకున్నాం, మేము కూడా బాగుంటే మమ్మల్ని ఏం చేయమంటా ఉన్నారు. ముందేమో మేము గ్యారెంటీ అంటారు, పోయిన తర్వాత మేము చెప్తే నువ్వు పెట్టుబడి ఎవరు నమ్మమన్నా, నువ్వు కూడా ఆశపడే కదా పెట్టుబడింది అంటారు.
అలాగే పెళ్లి సంబంధాలు కూడా అంతే. ముందు మనల్ని మురిపించడానికి, మరిపించడానికి ఎన్నెన్నో చెప్తారండి. అవి విని మనం మోసపోతే నువ్వు కూడా ఆశపడ్డావు, మోసపోయావంటారు. అందుకని ఆశపడగాకండి, మోసపోగాకండి. ఇది ఈరోజు వీడియో. ఎవరు నమ్మినా మనకి ఈ రోజులు కలియుగం మంచి రోజులు కాదు. ఎవరైనా మనకు మంచి చేసినట్టుగా చెప్తుంటారు కానీ కొంచెం ఆలోచన చేసుకోండి. అట్టాన్ని అందరిని అనుమానించద్దు, అట్టాన్ని గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.